క్రంచీ రోల్ యానిమీ అవార్డ్స్ 2025 ఏ యానిమీ ఏ అవార్డ్ ని గెలిచిందో చూద్దామా. బెస్ట్ న్యూ యానిమీ సిరీస్ ఒక అవార్డు వచ్చేసి సోలో లెవెలింగ్ సీజన్ 1 కి వచ్చింది. డాండాడానికి వచ్చేది ఉండే అనుకుంటున్నాను నేనైతే. దాని తర్వాత బెస్ట్ యాక్షన్ యానిమీ వచ్చేసి సోలో లెవెలింగ్, ఇది కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ డ్రామా అవార్డు వచ్చేసి ఫ్రీడమ్ కి అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ రొమాంటిక్ యానిమీ ఒక అవార్డు వచ్చేసి బ్లూ బాక్స్ కి అయితే వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ కామెడీ అవార్డు వచ్చేసి మ్యాచ్ మ్యాజిక్ అండ్ మజిల్ కి అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యానిమేషన్ అవార్డు వచ్చేసి డీమోన్ స్లేయర్. ఏదేమైనా ఈ పిక్ మాత్రం కరెక్ట్ చేసిరు. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ కంటిన్యూ యానిమీ సిరీస్ ఒక అవార్డు వచ్చేసి డీమోన్ స్లేయర్ కి అయితే ఇచ్చారు. ఇది చూసినాక వన్ పీస్ ఫ్యాన్స్ అందరూ ఉందారా నీకు బుర్ర ఉందారా అది అనుకుంటున్నారు అనమాట బయట టాక్. సో మీరు చెప్పండి, వీళ్ళకి ఉందంటారా బుర్ర, లేకపోతే వన్ పీస్ ని పెట్టి డీమోన్ స్లేయర్ ని పిక్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఒరిజినల్ యానిమీ ఒక అవార్డు వచ్చేసి నింజా కామ్యూకి అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యానిమీ ఫిలిం ఒక అవార్డు వచ్చేసి లుక్ బ్యాక్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యానిమీ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి సోలో లెవెలింగ్. చాలా మంది ఫ్రీడమ్ కి వచ్చి ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు, బట్ ఓట్ చేసేటప్పుడు సీజన్ 1 ని సీజన్ 2 ని దృష్టిలో పెట్టుకొని ఓట్ చేసిరు, అందుకే సోలో లెవెలింగ్ వెళ్ళిపోయింది.